టైం అవుతుంది, వెళ్ళి అన్నేం లేపు. రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదా పూలు కప్పుకున్నా ఎగరా ఇంకోసేపు పడుకుంటాం లేదా? ఒరే సచ్చినోడా ఎగరా, ఇంటి వరకు టైం అవుతుంది. ఏంటా నువ్వు పొద్దుటే నా మొహం చేస్తే నీకు మంచిదిరా. ఒక 500 ఉంటాయి ఎవరా? పొద్దున్ననే మొహం చూద్దు మంచిదనం ఏదంటే. ఒరే ఎవరా? సరే నా పక్క రూమ్లో డ్రాయర్ సర్లో రే లెగరా. సరే పో. వలలు తప్పించుకెళ్ళు మీనాల పైనాల కొంటే కోణాలు తెలుసుకుందా అందరూ ఉన్న చోట ఇద్దరవుదాం క్షణం విడివిడిగా రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదా పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా. రే పార్దు, నేను వస్తున్నాను. ఓకే జుట్టు ఓకే. ఒరే బ్రష్ చేసావా? లేదా మొహం ఒకటే కడుక్కున్నాను. బ్రష్ చేయకని ఇంటర్వ్యూ ఏంట్రా? వాళ్ళవన్నీ చూడరా, మొహం ఒకటే చూస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. రెండో ఇంటర్వ్యూ, మొట్టమొదటిసారి కూడా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోద్ది, ఇంకేదో ఒకటి అయిపోద్దిలే. అరే ఏమైందిరా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఎరా దొబ్బిందా? దొబ్బింది. దా కూర్చో. ఆ గెడ్డం, ఆ జుట్టు, ఆ పంచె, షర్ట్ ఎవడన్నా ఇస్తాడా అసలు జాబ్ నీకు? రే ఈ జుట్టు ఈ గెడ్డమే రా సిటీలో స్టైలు. మరి పంచేట్రా, ఇక్కడైతే అదే కంఫర్ట్గా ఉంటుంది. మరి ముందు జాబ్కి పర్ఫెక్ట్గా అటెండ్ అవ్వడం నేర్చుకో, తర్వాత సిటీ ఎంది. కానీ అయినా మన ఊర్లో ఇన్ని ఆఫర్లు ఉండగా సిటీ ఎందుకురా నీకు? ఇన్ని ఆఫర్స్ ఉండగా చేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు మనం డెవలప్ అవడం అంటే ఏముండదు. ఇప్పుడు ఎలాగైతే ఎలా ఉన్నాం అలాగే ఉంటాం. అదే సిటీ అంటే 4 రాళ్ళు వెనక్కేసుకోవచ్చు, 4 అమ్మాయిలు వెనకలు పడతాం. అందుకే నాకు సిటీ అంటే ఇష్టం. ఎందుక మీ నాన్నకి ఏదో అనుకుంటున్నారు, అమ్మాయిల కోసం అన్నమాట. అరే స్నానం చేసావా? ఇంకా బ్రష్ చేయలేదు, స్నానం ఎక్కడరా? ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అయ్యారా? అంటే వాళ్ళు చూసేది ఫేస్ ఒకటే కదా, అందుకని ఫేస్ మాత్రం వాష్ చేసుకున్నాను. రే నేను రమ్య అడిగిందిరా. ఎందుకురా? స్నానం చేసావా లేదని. వెరీ బ్యాడ్ చెప్పు, నవ్వు రాలే. అది సరేగాని వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గర గొడవ అవుతుంది, అది దేనికి? అదా సురేష్ గారు ఉన్నారు కదా, ఆయన నైట్ గురునాథ్ గారు ఇంటికి వెళ్ళారంట, ఇప్పుడు దాకా రాలేదు. గురునాథ్ గారు అమ్మ పెద్ద ఆయన అడుగుదామంటే ఆయన ఊరో లేరు.
పాపం వాళ్ళ అబ్బాయి చాలా బాధపడుతురా. వాళ్ళ అమ్మాయి బాధపడితే నీకేమైంది? అంటే మొన్నే అది నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు? ఇంకో 2 రోజులు ఉందిలే. ఈసారి నాకు గెడ్డం గట్ట తీసేసి కొద్దిగా నీట్గా వెళ్ళు. రే బాబు, స్టైల్ మీద స్టైల్. ఏ స్టైల్ బాబు? మన ఎన్టీఆర్ నాన్న ప్రేమతో పెంచుతాం. ఏంటి ఈ గడ్డానికి ఏముందిరా అసలు? అరే ఉంది కదరా. మరి ఎక్కువ ఉన్నది ఊడిపోద్ది. రేయ్ వదలండ్రా, రేయ్ వదలండ్రా, రేయ్ చే రేయ్ వదలండ్రా. రేయ్ వదలండ్రా, రేయ్ రేయ్ ప్లీజ్ రా వదలండ్రా, రేయ్ రేయ్ వదిలేండ్రా, రేయ్ ప్లీజ్ రా, రేయ్ వదలండి. రేయ్ మీ వాడినే కదరా, నేను వదిలేండ్రా, రేయ్ రేయ్ ఏ దగ్గర అట్టండి ఏముండవు. ప్లీజ్ రా. అయ్యా అయ్యా వదిలేండి, అయ్యా అయ్యా వదిలేండి అయ్యా. ఎవరు చెప్పినావురా? ఇంకెంతమంది చెప్పావు? కృష్ణ ఇస్తావా, నన్ను బయటికి తీయమంటావా? అయ్యా నేను నిజంగా ఎవరికి చెప్పలేదయ్యా, ఒట్టయ్యా. అయ్యా ఏం చేద్దాం? సరే తీసుకోండి. రేయ్ మీరైనా చెప్పండి రా, రేయ్ మీరైనా చెప్పండి రా, రేయ్ నన్ను వదిలేమని చెప్పండి రా, రేయ్ రేయ్ చెప్పండి రా. అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా వదిలేండి అయ్యా. నా గురించి నీకు తెలిసినా కదా, అయితే నోరు మూసుకుని ఉండాలా, లేకపోతే పైకి పోవాలా. మొదటిది రీతం కాలే, రెండోది నేను చేస్తా. అయ్యా ఎవరు చూసిండు? పట్టుకుంటారా వాడిని? రే ఆగరా. అయ్యా ఏం చూసినావురా? అయ్యా అయ్యా నేనేం చూడలేదయ్యా ఎవరితో చెప్పదయ్యా. ఏం చూడలేదన్నావు, ఎవరితో చెప్పనన్నావు, ఏంటి? అయ్యా వద్దులేండి అయ్యా. 2 రోజులు మనం బట్టిలో అయ్యా పెట్టి వదిలేండి అయ్యా, అయ్యా వదిలేండి అయ్యా, అయ్యా అయ్యా వదిలేండి అయ్యా, అయ్యా. హలో, అరే నేను రాముని. మా తమ్మి గడికి కనిపిస్తలేదురా నేను నైట్ నుంచి. నీ దగ్గరికి ఏమన్నా వచ్చిండా? అదే మీ అటవీ పక్క ఏమన్నా వచ్చిండా? ఒకసారి చూడవా ప్లీజ్? సరే ఉంటా. Get the man with the plan right here. హలో చెప్పురా. కోనిటి వైపా? సరే నేను చూస్తా పోయా. ఓరన్నా ఏడ తిరుగుతున్నావు?
నీకు ఒకటి చెప్తా, జాగ్రత్తగా విను. అన్న నిన్నేనే మీ తమ్ముడు కనిపించకుండా పోవడం కాదు, కనిపించకుండా చేశారు. ఎవరంటావా? ఈ ఊర్లో ఓ మనిషి కడిగి పోతే ఇంక రారు, అదే రాత్రిపూట పోతే ఇంక రానట్టే. అరే ఉండాడే, నేను నీకు చెప్పినట్టు 3వ వాడికి తెలిస్తే నేను కూడా మాయమవుతా. అది ఏంటంటే మన ఊరు చివరికి పట్టి ఉంది కదా, ఆడెప్పుడు మనసులో ఉంటారు, కానీ ఇప్పుడు ఉన్నారు. ఇటుకి పెట్టిదే ఒక మాట అనిపించింది, అది ఏందా అని చూస్తే అప్పుడే తెలిసింది అన్న పోరగా నుంచిండ్రని. ఈ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన పద్ధతి ఏంటో ఎరకనా? ఆయన చేసే తప్పుని ఇంకొకరు చూస్తే ఎవరికి చెప్పకూడదు. ఒకవేళ చెప్పే ఆలోచనే ఉంటే ఆడి పాలన కూడా గాల్లో కలిసిపోతాయి. ఒకవేళ ఆడు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆడు కుటుంబానికే ప్రమాదం. పాపం చిన్న కుర్రాడు రాత్రి నుంచి అక్కడ ఉన్నాడు, ఎలా తిన్నాడో లేదో. రే పార్దు, అన్నయ్య అన్నయ్య ఏమైందిరా? రాత్రి మర్డర్ చూశానన్నయ్య, వాళ్ళు ఇక్కడ వదిలేశారన్నయ్య. అన్నయ్య రాత్రి నుంచి ఒక్కడనే ఉన్నానన్నయ్య, ఎంత అరిచినా ఎవరూ రాలేదన్నయ్య, భయం వేసిందన్నయ్య. భయపడుకో దా. రే అటు చూడు. రాముడు వాడిని అక్కడ తీసుకుపోతాం, ఇక్కడే ఉంచు. రే మనమంతా ఒకే ఊరు వాళ్ళురా. మా తమ్ముడు ఏం చేశాడు? చిన్నపిల్లడు, వదిలేంట్రా. రే రాముడు, అట్లాంటివి ఉండవు, ఐకి వెళ్తే పానం పోద్ది. రే వదిలి సరిపో, లేకపోతే నువ్వు ఇక్కడ ఉంటావు. రే వీడి గురించి ఇంట్లో భయపడుతున్నాడు, వదిలేంట్రా ప్లీజ్. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే నీకే మంచిది. ఎరా వీడిని కాపాడడానికి మీ ముగ్గురిని పెట్టాడా? వీడిని వదిలేస్తే మీకేమవుతుందా? నేను చెప్పుకుంటే అయ్యగారితో అడిగిపోయి. ఏమని చెప్తావు రైతోటి? మా ప్రాణాలు పోతాయి. ఎందుకు అంత భయపడుతున్నారు ఆయనకి? ఇంతకుముందు ఎవరన్నా చంపిందా ఏంది ఆయన? చంపిండు. ఎందుకు చంపిండు? ఎప్పుడు చంపిండు? పురుగుల మందు ప్యాటరీ కాడ పురుగుల మందు కల్తీ మందు ఒకటి చెప్పితే అదే పురుగుల మందు వాడు నోట్లో పోసి చంపేశాడు. అరే అనే కాదురా, నేను తీసుకుపోతా. ఏం పీక్తారా? ఏంట్రా ఇది? చూడుగల్లా కాదు, కాలబైరే కొట్టి రారా.
పట్టుకో 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 లే రే వదలండి రా. అనియా 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 వదలండి రే. అనియా 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 రేయ్ పట్టుకోరా పట్టుకోరా అమ్మా అనియా 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 అయ్యో రేయ్ రేయ్ చావు. రారా అనియా రేయ్ అమ్మ రాయ్ అని ఇదిగో ఏం రాముడు, నువ్వే వాళ్ళని కొట్టి నీ తమ్ముడిని నా దగ్గరికే తీసుకొస్తున్నావు, నన్ను కొడతావా అయింది? అయ్యా మా తమ్ముని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని కొట్టిన అంతే అయ్యా. మరి నా నుండి నీ తమ్ముడిని కాపాడుకోనీకి నన్ను చంపుతావు? అయ్యా క్షమించండి అయ్యా, మా తమ్ముడిని వదిలేండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతా. రంగనాథ, ఏంది స్వామి ఇది? ప్రాణం అంటే కాలికాడికి వస్తారు, ప్రాణం పోతుందంటే మెడకాడికి వస్తారు. ఏంది రాముడు ఇది? అయ్యా నీ తమ్ముడిని తీసిరానికే వాళ్ళని కొట్టినావంటే ఆడి ప్రాణం కాపాడుకోనికి నన్ను కూడా చంపుతావులే. వీడిని ఏడికి తీసుకొచ్చింది మిమ్మల్ని వదిలేమని మొరపెట్టుకునేకేనయ్యా. చిన్నపిల్లోడయ్యా, వదిలేయండి అయ్యా. చిన్నపిల్లగాడే, మంచి అయినా చెడైనా లోపల దాచుకోలేని చిన్నపిల్లలేరా. 1-2 రోజులు పోయినాక 3వ రోజు 2వ చెవిలో పడుతుందిరా. ఎక్కువ కాలం దాచుకోలేరయ్యా పిల్లలు. అందుకే నిజం తెలిసిన వంతు ఆపేయాలి అంతే. అయ్యా ఈడికి నేనంటే చాలా ఇష్టమయ్యా, నేను చెప్పింది వింటాడయ్యా. రే నేను రాత్రి చూసింది ఎవరికి చెప్పమాకరా. చెప్పనని రే అట్లనే ఎవరిని కలవని కూడా నువ్వు బయటికి పోకు. అట్లనే ఆ విషయం మర్చిపోరా అయ్యా. మీరు చంపిన కుర్రోడు గురించి మర్చిపోమని కూడా నేను చెప్తానయ్యా. అయ్యా నేను చంపింది కుర్రోడని చెప్పింది వీడేనా? అయ్యా అది రాముడు, నీకు చెప్పింది ఎవరు? వీడేనా? అయ్యా అంటే అది నిన్ను బంధించింది ఎవర్రా అని చెప్పి నేనే అన్న అడిగితేనే చెప్పిండంటే మరి పోలీసులు అడిగితే చూపెడతాడా? అయ్యా అలా జరగకుండా నేను చిన్నపిల్లలు తెలియగలవారా. 2 దినాలు లోపల ఎత్తే భయంతో నోరు మెలపరు అనుకున్నా, నీ మాట నమ్మి వదిలేద్దాం అనుకున్నా. నేను చేసిన తప్పుని ఎవరి చెవిలోనూ వదలనుకున్నా, కానీ నీ చెవిలో వదిండు. పోనీలే, ఇంట్లో చిన్న తలకాయ పోతుంది, పెద్ద తలకాయ ఉంటుంది అనుకున్నా, కానీ ఇప్పుడు అది కూడా పోతుంది. రంగనాథ, అయ్యా వదిలేండి అయ్యా. అయ్యా నేను ఏం తప్పు నా నీడకు కూడా తెలియకుండా ఉండడానికి నేను సేకట్లో చంపుతా.
నీ చల్లని నోటితో నా దగ్గర అది చెప్తున్నావు. అయ్యా వదిలేయండి అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా వదిలేయండి అయ్యా. నేనేం చేశానో నీకు తెలియకుండానే నువ్వు నాతో చెప్పినావు. అది నాతోనే ఉండాలంటే నువ్వు కూడా పోవాలా? అయ్యో వదిలేండి అయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా. అమ్మా 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 మీరైనా చెప్పండి అమ్మా వదిలేయమని. వదిలేయండి చిన్నపిల్లలు. పో పో సోరీ కట్టందుకోరా. అయ్యా వద్దయ్యా వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా వద్దయ్యా వద్దయ్యా అయ్యా అమ్మా తమ్ముడు అయ్యా గురునాథ్ గారు ప్లీజ్ అయ్యా. ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నారు. ఏం లేదురా, దాడి చేసినప్పుడు ఎలా తప్పించాలో నేర్పిస్తున్నా. లేవరా లే. సరే కానీ నువ్వేంటి ఎలా వచ్చావు? ఏమి లేదు, మొన్న మీరు ఇచ్చిన కేసు కోసం మా ఎస్ఐ గారు ఒకసారి రమ్మంటున్నారు. సరే ఆగు, మరి పేపర్లు తీసుకొస్తా. నువ్వు పంపించే మీడియాలన్నీ మా సార్కి అందేయమ్మా. ఇంకా మా సార్ గారు మొత్తం అంతా చూసుకుంటారు. గురునాథ్ గారు ఎలా చేశారంటే మా సార్ నమ్మడం లేదమ్మా. ఇప్పుడు నా దగ్గర వీడియో ఉన్నాయి కాబట్టి ఓకే. ఇంకో 2 రోజుల్లో ఆయన చేసినవన్నీ బయట పెట్టి అతను పర్మనెంట్గా లోపలేసేస్తాం. ఇక ఆయన నుంచి నీకు ఏ ప్రాబ్లం ఉండదమ్మా. థ్యాంక్స్ అండి. ఇంకో పేపర్స్ పద వెళ్దాం. ఊళ్ళో ఉంటావు కదా. అన్నయ్య గురునాథ్ గారిని అరెస్ట్ చేశారండి అన్నయ్య. నాకు ఇప్పుడే తెలిసిందిరా. అన్నయ్య ఆ రోజు నీతో ఎందుకు అంకుల్ గారు అలా మాట్లాడారు? ఆ అంకుల్ నీకు ముందే తెలుసా? అవన్నీ నీకెందుకు, ఇలా అడుకోపు. హలో సార్, పోలీస్ స్టేషన్ అండి. ఎవరు మీరు? సార్ నా పేరు రాముడు అండి. గురునాథ్ గారు ఉన్నారు కదా, ఆయన మా తమ్ముడిని చంపాలని చూస్తున్నారు సార్. గురునాథ్ గారా? ఆయన ఊళ్ళో పెద్ద పేరున్న వ్యక్తి కదా, ఆయన అలా ఎందుకు చేస్తాడు? ఎందుకు నీకు ఎవరు చెప్పారు ఇది? ఒక కుర్రోడు ఉంటే చెప్పాడండి, మా తమ్ముడిని కిడ్నాప్ చేశారని చెప్పి. కుర్రోడు చెప్పింది కదమ్మా, నువ్వు చూసావా? లేదండి, ఆయన గురించి కూడా నేను చాలా రకాలుగా విన్నాను. అవన్నీ కదమ్మా, సాక్షులు ఉంటే చూడు. ఇవన్నీ మేము నమ్మం. అది ఎలా అండి? సరే అండి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో తీసి పంపుతానండి, ఓకేనండి? సరే పంపమ్మా. సార్ నేను పంపిన వీడియోలో చూసారు కదండి, ఇప్పుడు ఓకేనండి? నువ్వు పంపిన వీడియోలు ఓకే, కానీ అది కన్ఫర్మ్ కావడానికి 2 రోజులు టైం పడుతుందమ్మా. 2 రోజులా? ఈలోగా ఆయన లోపల పెట్టడానికి ఏం ఛాన్స్ లేదండి? అది ఎలా కుదురుతుందమ్మా?
రోజులు అంటే ఎలా సార్? సార్, ఎవరి మీదైనా దాడి చేస్తే అది చూసి అన్నయ్య జైల్లోకి పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా? ఉంటుందమ్మా, కానీ దాడి చేస్తున్నట్టుగా ఎవరైనా డైరెక్ట్గా చూసి ఉండాలి. ఓకే సార్, నేను చెప్పిన టైంకి మీరు గురునాథ్ గారి ఇంటి దగ్గర రండి సార్. అప్పుడు మీరే కలరా చూద్దరు కానీ. సరే, వస్తానమ్మా. నేను వేసుకున్న ప్లాన్ బాగా వర్కౌట్ అయింది.